ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న మరొక పుస్తకాన్ని మనం సమీక్షించబోతున్నాం. జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇది సమీక్ష మాత్రమే. అంటే ఈ గ్రంథంలో ఏముంది అనే విషయాన్ని నేను ఒక ఏరియల్ వ్యూ లాగా ఒక కిటికీలో నుండి చూస్తే ఆ ఇంటి లోపల ఎలా కనిపిస్తుందో అలాంటిదే నేను చెప్పేది. మీరు బైబిల్ చదవాలి. బైబిల్ చదవటం ఎంత ప్రాముఖ్యమో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. క్రైస్తవునికి ప్రార్థన, దేవుని వాక్యం చదవడం అనేది శ్వాస నిశ్వాస లాంటివి. అంటే ఊపిరి పీల్చడం, వదిలివేయటం ఎలాంటిదో అలాంటిది. దేవుని వాక్యం చదవటం యొక్క ప్రాధాన్యతను మీరు గుర్తిస్తే తద్వారా మీరు పొందేటువంటి బలాన్ని మాటల్లో చెప్పలేం. చాలామంది భక్తులు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. ఇప్పుడు అది నా జీవితంలో అవ్వచ్చు, మీ జీవితంలో అవ్వచ్చు. భక్తుడైన దావీదు అంటాడు కీర్తనల గ్రంథంలో, నీ వాక్యము నన్ను బ్రతికించింది అని. అది నెమ్మదిస్తుంది, ఓదార్పునిస్తుంది. ఇలా చాలా మాటలు మనం చూడవచ్చు. సో బైబిల్ చదవండి, ప్రతిరోజు ప్రార్థించండి. దేవుని యొక్క సత్య మార్గంలో అది మనల్ని నడిపిస్తుంది. ఈరోజు మనం రోమా పత్రికని ధ్యానం చేయబోతున్నాం. ఏంటి రోమా పత్రిక అంటే, బైబిల్ గ్రంథంలో ఎస్పెషల్గా క్రొత్త నిబంధనలో సమీక్ష చేయడానికి అంతగా అన్ని మిగతా గ్రంథాల్లా కాకుండా కొంచెం టఫ్గా ఉండే ఏమైనా ఉన్నాయనంటే, ఒకటి రోమా పత్రిక, 2 హెబ్రీ పత్రిక. అంత సులభం కాదు, సమీక్షించడం కూడా సులభం కాదు, చెప్పడం కూడా అంత సులభం కాదు, మిగతా గ్రంథాల్లా కాదు. సో జాగ్రత్తగా స్లోగా చదివి అర్థం చేసుకుంటే ఫైన్, అన్నీ అర్థమవుతాయి. సో మనం ఒకసారి రోమా పత్రిక సమీక్షకు వెళ్దాం. రోమా పత్రికను మనం ఆలోచన చేస్తే, పౌలు రాశాడు ఈ పత్రికని రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు, యూదులకి రాశాడు. ఇదేంటి, పౌలు గారు ఎప్పుడు రోమాకి వెళ్ళాడు, ఎప్పుడు అక్కడ సంఘం కట్టాడు అని అంటే అదేం కాదు. ఆయన వెళ్ళలేదు, అక్కడ కట్టలేదు, కానీ అక్కడికి ఒక పత్రిక రాశాడు. క్రీస్తు 57వ సంవత్సరంలో ఈ పత్రిక రాశాడని చారిత్రాత్మక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సో ఈ చారిత్రాత్మకమైనటువంటి పత్రికలో మొట్టమొదట్లోనే ఒక విషయం మనకి క్లియర్గా తను తాను పౌలు ఎలా పరిచయం చేసుకుంటున్నాడో ఉంది. యేసుక్రీస్తు దాసుడుగాను, అలాగే అపోస్తులుగా ఉండటానికి పిలువబడిన వాడుగాను, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడిగా తను తాను పరిచయం చేసుకున్నాడు. ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు 3వ ప్రయాణం కూడా అయిపోయి ఇక ఎండింగ్లోకి వచ్చాడు. ఆ టైంలో కొరింథీ ఆ పట్టణ ప్రాంతాల్లో ఉండి రాశాడు. ఫీబే అనేటువంటి సహోదరి రోమాలో వ్యాపారం నిమిత్తం అక్కడికి వెళ్తుంది. ఆమె చేతికి ఇచ్చి పత్రిక పంపాడు అనేది చరిత్ర ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. సో ఈ టైంలో ఎలా తను తగ్గించుకున్నాడో మనం చూడొచ్చు. ఎందుకని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడ్డాడంటే, అపోస్తుల కార్యముల 13:2 ఉంటుంది కదా, సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ప్రత్యేకమైన పని నిమిత్తం ప్రత్యేకించబడిన వారు నెంబర్ 1 పౌలు, అలాగే బర్నబా. ఆ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఆశీర్వాద వచనాలని, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి శరీర రీతిగా యేసు ప్రభు దావీదు సంతానంలో వచ్చాడని తెలియజేస్తూ, ఆయన ద్వారా అపోస్తులత్వాన్ని పొందిన విషయాన్ని తెలియజేస్తూ, మనందరం యేసుక్రీస్తు వారిగా ఉండాలనే విషయాన్ని 7వ వచనం చివరి భాగంలో చెప్తున్నాడు. ఇక 8లో ఏమంటున్నాడు అని అంటే, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుతుంది, దాన్ని బట్టి నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఈ యూదులు లేదా ఈ రోమాలో క్రైస్తవులు ఎక్కడి నుండి వచ్చారనే విషయాన్ని మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, పెంతుకోస్తు అనే పండుగ రోజున, అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆకాశం క్రింద ఉన్న భక్తి గల యూదులందరూ వచ్చారనే మాట ఉంటుంది అక్కడ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతుకోస్తు దినంలో రోమా నుండి వచ్చిన యూదులు కూడా ఉన్నారు. అక్కడ వారు దేవుని వాక్యాన్ని తెలుసుకుని మరలా తిరిగి తమ ప్రాంతానికి వచ్చి అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. రోమా పట్టణంలో భక్తి గల యూదులు, క్రైస్తవులు ఉన్నారు. అలాగే అన్యజనులు, వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే యూదులు కేవలం ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే ఉన్నారు. రోమా పట్టణంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రపంచంలో ఆ రోజు బాగా వెలసిల్లినటువంటి పట్టణం అది. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు రోమ్కి దారితీస్తాయి అని. అలాగే రోమాలో ఉన్నటువంటి ఆ రోమ్ నగరంలో ఉన్నటువంటి ఒక పెద్ద స్టేడియం, వెరీ ఫేమస్ అది. అక్కడే వాళ్ళ ఎంటర్టైన్మెంట్, అలాగే అక్కడే క్రైస్తవులను హింసించిన సంఘటన చూస్తాం. నీరో చక్రవర్తి అప్పుడు పరిపాలన స్టార్ట్ చేశాడు.
సో ఇదంతా హిస్టారికల్గా రోమ్ పట్టణం గురించి. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీ విశ్వాసము సర్వలోకానికి వెళ్తుంది అని చెప్పేసి అన్నాడంటే అక్కడ రోమ్లో ఏదన్నా స్టార్ట్ అయిందంటే అందరూ అక్కడ నుండి నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఆ మాట చెప్పబడుతుంది. వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. రోమాకు వచ్చిన అనేక మంది కూడా ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. వారి ద్వారా అనేక దేశాలకు దేవుని వాక్యం వెళ్తుంది వారి విశ్వాసము ద్వారా అనేది తెలియజేస్తుంది. అలాగే చాలాసార్లు నేను రోమా రావాలనుకున్నాను. అన్యజనుల మధ్య ఫలాన్ని పొందినట్టు మీ దగ్గర కూడా పరిచర్య చేయాలని, మీ దగ్గర కూడా ఆత్మ సంబంధమైన ఫలాలను చూడాలని నేను ఆశపడ్డాను, కానీ చాలాసార్లు ఆటంకపరచబడ్డానని చెప్తూ తను రుణపడి ఉన్నాననే సంగతి చెప్తాడు. గ్రీసు దేశస్తులకు నేను రుణపడ్డాను, అన్యజనులకు నేను రుణపడ్డాను, ఎవరికైతే నేను వాక్యం చెప్పలేదో వాళ్ళందరికీ నేను రుణపడ్డాను అనే విషయాన్ని అపోస్తుడైన పౌలు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. అంటే సువార్త ప్రకటించకపోతే రుణపడినట్లుగా ఆయన భావిస్తున్నాడు. ఇది అక్కడ ఆయన యొక్క ఉద్దేశం. అలాగే 16వ వచనంలో సువార్త గురించి నేను సిగ్గుపడువాడను కాను అని అంటున్నాడు. సువార్త గురించి ఆయన సిగ్గుపడేవాడు కాదు అని బైబిల్ చెప్తుంది. చాలామంది సంఘాల్లో చెప్తారు కానీ సువార్త బయట చెప్పరండి, చెప్పడానికి సిగ్గుపడతారు. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గే, యేసునామం ప్రకటించడానికి సిగ్గే, నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. అలాంటి వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలండి? మనం యేసుని రక్షకుడుగా అంగీకరించినందుకు. పరిశుద్ధతలో ఆయన వంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుడు అని చెప్పబడిన వ్యక్తులు ఎవరికైనా ఆయన లాంటి పరిశుద్ధమైన అర్హతలు ఉన్నాయా? ప్రపంచంలో ఏ గ్రంథంలో ఇక ఎవడికి లేదు. ఆయనతో సమానమైన వాడని ఎవడి గురించి మనం చెప్పలేం. ఆయన పోలిన వాడు ఎవడున్నాడు? ఎవ్వడూ లేడు. ధైర్యంగా చెప్పుకోవచ్చు, నేను క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని, నేను యేసును వెంబడిస్తున్నానని. అర్థమవుతుందా? మనము దేవుని బిడ్డలుగా మనమున్న ప్రతి రంగంలో ఎక్కడ పనిచేస్తున్నా, ఎక్కడ ఉన్నా నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహించకూడదు. స్వార్థ ప్రకటన గురించి కూడా సిగ్గుపడకూడదు. చెప్పండి, స్వార్థను ప్రకటించండి. ఈయన అదే అన్నాడు, స్వార్థను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు అంటున్నాడు. అలాగే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అనే విషయాన్ని కూడా చెప్తూ రక్షణ కలుగజేయడానికి దేవునికి శక్తి, సువార్త అనేది దేవుని శక్తి అనే విషయాన్ని చెప్తూ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అనే మాటని ఈయన ఉటంకిస్తున్నాడు. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో పాత నిబంధనలో ఈ మాట ఉంటుంది. దానికి జ్ఞాపకం చేస్తున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఈ గ్రంథంలోనే నీతి, దేవుని నీతి గురించి, శరీరము అనేటువంటి మాట, క్రీస్తు గురించి, మాటికి ధర్మశాస్త్రం గురించి ఎక్కువగా రాయబడినటువంటి పుస్తకం అన్నమాట ఇది. అలాగే 18వ వచనంలో దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషుల మీద దేవుని ఉగ్రత వస్తుందని క్లియర్గా చెప్తున్నాడు. 20లో దేవుని అదృశ్య లక్షణాల గురించి ఉంది. అంటే కంటికి కనపడవు, దేవునికి కొన్ని అదృశ్య లక్షణాలు. అవేంటి అని అంటే ఆయన నిత్య శక్తి, పర్మనెంట్గా, ఫర్ ఎవర్ పవర్, నిత్యమైన శక్తి. ఇది అదృశ్యం, కంటికి కనపడదు. అలాగే దేవత్వము, ఆయన దేవుడు కదా, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయనకి ఇదంతా ఎలా వచ్చింది, ఇవన్నీ కనపడేవి కాదు. అలాగే జగత్ ఉత్పత్తి మొదలుకొని ఇప్పుడు దాకా సృష్టించబడిన ఈ వస్తువులన్నిటిని చూస్తే మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, భూమి, ఆకాశం, గ్రహాలు, పాలపుంత, అసలు ఏంటి ఇవన్నీ? ఎన్ని వేల సంవత్సరాలు జీవించినా మనకు అర్థం కావు అవన్నీ ఆలోచిస్తే ఆకాశం ఎలా సపోర్ట్ లేకుండా నిలబడిందంటే చెప్పలేరు. సో అలా చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి అంటున్నాడు. అలాగే 21లో కొంతమంది దేవుణ్ణి ఎరిగి దేవునిగా మయంపరచలేదు. దేవుణ్ణి కూడా ఈరోజు కొంతమంది ఒక ప్రవక్తగా ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి ఒక విప్లవకర్తగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఆయన స్తుతించకుండా తమ వాదముల్లో వ్యర్థమయ్యారు అని బైబిల్ చెప్తుంది. 22లో వారి అవివేక హృదయం అంధకారం అయిపోయింది, జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు కానీ బుద్ధిహీనులు అయిపోయారు. వాళ్ళు అక్షయుడైన దేవుని మహిమని ఎలా మార్చారు అని అంటే క్షయమయ్యే మనుషులకు అప్పగిస్తున్నారు. అంటే ఒక మనిషిని దేవునిగా భావిస్తున్నారు. ఎంతమంది ఈరోజు నేను దేవుణ్ణి అనే మనుషులు లేకపోలేదు. అలాగే దేవుని మహిమని పక్షులకు ఆపాదిస్తున్నారు. చతుష్పాద జంతువులు, 4 కాళ్ళ జంతువులకి, పురుగుల ప్రతిమా స్వరూపాలకి మార్చేశారు దేవుని మహిమని. ఏంటి, అన్ని దేవుడే. ఎట్లా అవుతుందండి? అవుతుందా? అది రాంగ్. అందుకే ఈ కారణం చేతనే వాళ్ళ శరీరాలను అపవిత్రతగా అప్పగించేసుకుని సృష్టికర్తగా బదులుగా సృష్టిని
బదులుగా 25వ వచనంలో సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అనే మాట ఉంది. సృష్టికర్తను ఆరాధించడం మానేశారు, సృష్టిని ఆరాధిస్తున్నారు. అందువల్ల దేవుడు వారిని తుచ్చమైన అభిలాషకాలను అప్పగించాడు, వదిలేశాడు. ఇక మీ సావు మీరు చావండి అన్నట్టుగా. వాళ్ళు ఎలా తయారయ్యారో 26వ వచనంలో ఉంటుంది. స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టారు, పురుషులు కూడా విడిచిపెట్టారు. అందుకే హోమోసెక్సువల్స్ పెరిగారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ బైబిల్లో ఎప్పుడో దాదాపు 2000 సంవత్సరాల క్రితమే రాయబడి ఉంది. స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేస్తున్నారు, కామతప్తులయ్యారు అని క్లియర్గా ఎప్పుడో క్రీస్తు శకం 57లోనే ఉంది. 2000 సంవత్సరాల క్రితం రాసిన మాట ఇది. ఇప్పుడేం కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ డిఫరెంట్ ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నా. ఇవన్నీ ఈ వినాశకాలన్నీ ఇప్పుడు కాదు, ఎప్పుడు నుండో ఉన్నాయే, కాబట్టి ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉన్నాయి. అలాగే 28లో వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి నీచమైన పనులు చేయడానికి భ్రష్టమైన మనసుకు వాళ్ళు అప్పగించబడ్డారని, అలాగే ఈ దేవునికి హృదయంలో చోటు ఇవ్వని వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ లక్షణాలన్నీ ఇక్కడ క్లియర్గా రాసి పెట్టాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇవి చేయరు కానీ ఆ చేసే వాళ్ళని అంగీకరిస్తారు, అది కూడా రాంగే. అలా సపోర్ట్ చేయడం కూడా రాంగే అని 32వ వచనం చివరిలో ఉంది. ఇక 2వ అధ్యాయంలోనికి వెళ్తే తీర్పు తీర్చే మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చే మనుషుడా, నీవెవరైనా నిరుత్తరుడు అంటే నువ్వు కూడా మాట్లాడటానికి లేదు. ఎందుకని? ఇతరులకు తీర్పు తీర్చి నువ్వే అవే చేస్తున్నావు కాబట్టి నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంట, ఇతరులకేమి ఇలా చేయొద్దు అలా చేయొద్దని తీర్పు తీరుస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు కదా అని. అలాగే ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అలాగే లోబడిన వాళ్ళకు కూడా తీర్పు తీరుస్తాడు. మొట్టమొదటిగా యూదులకి రక్షణ ఎలా యూదుల దగ్గర నుండి స్టార్ట్ అవుద్దో, తీర్పు కూడా యూదుల దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది. పక్షపాతం లేకుండా దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నావా, నీకు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. క్రొత్త నిబంధన ఫాలో అవుతున్నావా, దాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. మన మనస్సాక్షి మన మీద ఆరోపణ చేయకూడదు. ఆ విషయాన్ని క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒక దినాన దేవుడు రహస్యాలను విమర్శిస్తాడని, తీర్పు తీరుస్తాడని మొదటి 16 వచనాల్లో ఉంది. అలాగే ఇంకొంతమంది యూదులు అండి, మేము యూదుల గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని మెచ్చుకుంటారబ్బా, ఏ వాక్యం అండి, సరిపోదు, ఇలా మెచ్చుకొని అతిశయిస్తున్నావా? ఇంకొంతమంది నేను గుడ్డాలకు దారి చూపిస్తానండి, నేను టీచర్నండి, నేను చెప్తానండి. ఓకే, నీకు నువ్వు బోధించుకోవా? దొంగతనం చేయొద్దని చెప్తావు, నువ్వైతే చేస్తావా? సో ఇలా నీకు నువ్వు బోధించుకోవడం లేదు, నిన్ను బట్టే ఇలా బోధిస్తూ ఇతరులకి పాటించడం వల్ల బట్టి అన్యజనుల మధ్య దేవుని నామం అవమానపరచబడుతుందనే విషయాన్ని మాట్లాడతాడు. ఎండింగ్లో సున్నతి గురించి మాట్లాడతాడు. ఏదో పైకి సున్నతి చేయించుకుంటే అది కాదు, అంతరంగంలో సున్నతి కావాలి, హృదయ సంబంధమైన సున్నతి కావాలి అంటాడు. నిజంగా చెప్పాలి అని అంటే శరీర సంబంధంగా సున్నతి చేయించుకుని మేము గ్రేట్ అంటే సరిపోదు. ఈ మాట పాత నిబంధనలో కూడా ఉంది. ఇదే విషయం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. కేవలం సున్నతి చేయించుకుంటే అయిపోయిందని కాదు, నీ అంతరంగం లేదా నీ హృదయానికి కూడా సున్నతి ఉండాలని ప్రభు ధర్మశాస్త్రంలోనే చెప్పాడు. చాలామంది దాన్ని పక్కన పెట్టి ఏదో సున్నతి చేయించుకుంటే ఇంక అంత అయిపోయింది అని యూదులు అనుకుంటా ఉంటారు. అందుకే చెప్పాడు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో క్లియర్గా అంతరంగం సంబంధమైన సున్నతి గురించి, హృదయ సంబంధమైన సున్నతి గురించి రాయబడింది. ఇది 2వ అధ్యాయం. ఇక 3లో యూదులు కలిగిన గొప్పతనం ఏంటంటే, యూదులు మొట్టమొదటిగా దేవుని మాటలు యూదులకే వచ్చినాయి. అయితే వారు అవిశ్వాసులు అయిపోయారు, వాళ్ళు దేవునికి అవిధేయులు అయిపోయారు. ఈ క్రమంలో దేవుడు ఏం చేశాడు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ, ఇక్కడ కీర్తన 51:4లో ఉన్న మాటను ఉటంకించాడు. ఏమని? నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లు అని రాయబడినాడు. అంటే మన మాటలు ఎలా ఉంటాయి? దేవుని దగ్గర తీర్పు తీరిస్తే మన మాటలు నిలబడతాయా? అందుకే దావీదు అంటాడు కదా, అయ్యా వ్యాజ్యమాడేటప్పుడు నీ దగ్గర నిలబడితే నేను పాపిగానే తీర్పు పొందుతాను, ఎందుకంటే మాలో పాపం ఉన్నది కదా అని. సో మన దేవుని ముందు మనం అంత మాత్రమే కాదు, దుర్నీతి వలన దేవుని నీతి ప్రసిద్ధి చేయడం గురించి మాట్లాడతాడు. నేను ఒక అబద్ధం ఆడితే దానివల్ల దేవునికి మహిమ వస్తే నాకేముంటుంది తీర్పు అనే విషయాన్ని మాట్లాడతాడు. అలాగే ఇంకా ఏమంటాడనంటే, గతంలో అందరం పాపం చేసిన వారమే, ఆ దేవుని కృప వల్ల మాత్రమే మనం నీతిమంతులు అయ్యాము అనే మాట చెప్తూ 11వ వచనంలో 3:11లో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే
పాత నిబంధనలో ఉన్న లేఖనాలు ఇవి. అవి చెప్తాడు. ఎక్కడున్నాయి? కీర్తనల 14వ అధ్యాయం ప్రారంభంలో ఉన్నాయి, కీర్తన 53వ అధ్యాయం ప్రారంభంలో ఉన్నాయి, అలాగే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇవే. ఎవ్వడూ లేడు నీతిమంతుడు, అందరూ ఏదో పాపం చేసిన వారు అని ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఎవడూ నీతిమంతుడుగా దేవుని దృష్టిలో తీర్పు తీర్చబడడు అని 20వ వచనం చెప్తాడు. అంటే ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడు అవడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్తుంది. నువ్వు దాన్ని మీరితే నీకు శిక్షలు వస్తాయని చెప్తుంది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం మనకి నీతిని ఇవ్వదు అనే విషయాన్ని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా 22లో యేసుక్రీస్తునందలి విశ్వాస మూలంగా నువ్వు నమ్మితే నీతి వచ్చేస్తుంది అన్నాడు. నమ్మితేనే నీతి వస్తుంది. ఆయన కృప వలన ఉచితంగా యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులమని తీర్పు తీర్చబడుతున్నాము అని 24వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఉచితంగా దేవుని కరుణాధారం బయలుపరచబడింది. జస్ట్ ఆయన్ని విశ్వసిస్తే మనం నీతిమంతులు అవుతాము. ఒకప్పుడు ఈ ఆప్షన్ లేదు. ఈ ఆప్షన్ ఎలా వచ్చింది అని అంటే యేసుక్రీస్తు ద్వారా ఈ ఆప్షన్ మనకి వచ్చింది అనే విషయాన్ని ఈయన క్లియర్గా తెలియజేస్తున్నాడు. యేసు ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప భాగ్యం ఇది. ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా మనం ఉచితముగా యేసులో నీతిమంతులు అవుతాం. దేవుడు యూదులకే దేవుడా, అన్ని జనులకు దేవుడు కాదా, ఆయన అందరికీ దేవుడు అని చెప్పి ఒక మాట చెప్తూ 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేశాడు. అబ్రహాం గురించి చూడండి. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎప్పుడు? సున్నతి పొందాక, పొందక మునుప అంటే సున్నతి పొందక మునుపే ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. పిలిచాడు దేవుడు, ఈయన నమ్మాడు, అడుగేశాడు. కాబట్టి అందువలన ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అనే విషయాన్ని మనం క్లియర్గా చూస్తాం. అంటే విశ్వాసము వలన నీతి వస్తుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తూ ఇంకో మాట అంటాడు, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచుతాడో వాడు గొప్పోడు కదా, అదృష్టవంతుడు కదా. అంటే క్రియలు లేకుండానే నీతి ఎలా వస్తుంది? 32వ కీర్తన ప్రారంభం వచ్చులో ఉన్న మాట చెప్తాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎవరి గురించి చెప్పాడు? సున్నతి పొందిన వాళ్ళ గురించి కాదు. ఒక వ్యక్తి తను చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ పొందాడు, మంచి పనులు ఏం చేయలా, ఒప్పుకొని క్షమాపణ పొందితే వాడు ధన్యుడైపోయాడు. మరి ఇక్కడ క్రియలు లేవుగా. అది ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ సున్నతి అనేది తర్వాత వచ్చింది, సున్నతికి ముందు కూడా మనుషులు నీతిగానే ఉన్నారు అనే విషయాన్ని చెప్తూ, సున్నతి అనేది ఏంటి అంటే ఒక నీతికి ముద్రగా ఉంది అంతే. ఇట్స్ సింబలే కానీ అదే నీతి కాదు అనే విషయాన్ని చెప్తూ అబ్రహాముకి వారసుడు వచ్చాడు, అతని సంతానం, వీళ్ళంతా ధర్మశాస్త్రం వల్ల కాదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో వచ్చింది. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఇంతటి నీతిమంతులు అందరి పరిస్థితి ఏంటి? మరి సున్నతి లేదు కదా. అప్పుడు వాళ్ళు విశ్వాసం వల్ల నీతిమంతులుగా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అలాగే అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానని రాయబడి ఉంది. శారా కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాము, శారా వీళ్ళు దేవుణ్ణి నమ్మారు. తన గర్భం మృతతుల్యం అయినప్పటికీ దేవుణ్ణి నమ్మడం ద్వారా, విశ్వాసం ద్వారా బలం పొందింది. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే మనం కూడా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితే ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే దేవుడు మనకు కూడా ఆయన నీతిని ఉచితంగా ఇస్తాడు అనే విషయాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. ఇదే క్రొత్త నిబంధనలో ఉన్న మర్మం. దేవుణ్ణి నమ్మితే మనం ఉచితముగా నీతిమంతులు అవుతాం. ఆయన దగ్గర మన పాపములు ఒప్పుకొని విడిచిపెడితే ఉచితముగా యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులు అవుతాం. ఇదే పౌలు చెప్పేటువంటి విషయము. ఇక 5వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు? కాబట్టి మనం విశ్వాస మూలంగా నీతిమంతులై యేసుక్రీస్తు ద్వారా సమాధానాన్ని కలిగి ఉందాం. ఆయన ద్వారానే నిత్య జీవంలోనికి మనం ప్రవేశిస్తాము. అంతే. ఈ విషయాన్ని చెప్పాడు. ఇంకా 4వ వచనంలో శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ పుట్టిస్తుంది. కాబట్టి శ్రమల్లో మీరు అతిశయపడండి. శ్రమలు వస్తే క్రైస్తవులు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. శ్రమలు రావు అని బైబిల్ ఎక్కడ చెప్పలా. క్రైస్తవులకి శ్రమలు వస్తాయి. ఆది సంఘంలో విశ్వాసులు పడిన శ్రమలతో పోల్చుకుంటే మన దేవుని చెప్పండి. మిషనరీలు చేసిన సేవతో పోల్చుకుంటే మీరు ఈరోజు మనం చేస్తుంది ఏంటి చెప్పండి? నథింగ్, జీరో వాళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు.
పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడింది. ఎందుకంటే 6లో మనం బలహీనులమై ఉండగా యేసుక్రీస్తు యుక్తకాలం మన కోసం చనిపోయాడు. మనం భక్తిహీనులమై ఉన్నప్పుడు దేవుడు మన కోసం చనిపోయాడు. పాపులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. మంచోళ్ళ కోసం కూడా ఆయన చనిపోతాడు. పాపులమైన మన కోసం ఆయన చనిపోయాడు. మనల్ని యేసుక్రీస్తు నీతిమంతులుగా చేయడానికి ఆయన చనిపోయాడు. మనం శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఎలాగనగా మనము బలహీనులమై ఉన్నప్పుడు ఆయన మన కోసం చనిపోయాడు. మనం ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన మనం పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఈ 3 విషయాలు ఇక్కడ క్లియర్గా రాయబడింది. యేసు ద్వారా మనం సమాధానం ఈరోజు బాగున్నాం తండ్రితో అంటే యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగం ద్వారా. ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది. అలాగే ఒక మనుషుని ద్వారా లోకంలోనికి ఏమొచ్చింది అని అంటే రక్షణ వచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఎలా? ఆదాము ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది, అయితే యేసుక్రీస్తు ద్వారా లోకంలోనికి రక్షణ వచ్చింది అనే విషయం. ఒక్క వ్యక్తి ఒక పుణ్యకార్యం చేయడం ద్వారా కృప అనేది దానంగా వచ్చింది. ఒక్క వ్యక్తి అవిధేయుడయ్యాడు, లోకమంతటికి శాపం వచ్చింది. ఈ తేడా చూపించాడు. అందుకే పాపం పెరిగింది, దేవుని కృప విస్తరించింది పాపుల పట్ల. అలా అని పాపంలోనే ఉంటామా అని 6వ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తాడు. కృప విస్తరిస్తుంది పాపుల పట్ల అని పాపంలోనే ఉంటామంటే కుదరదు. అలా కాదు, పాపంలో ఇక జీవించొద్దు. క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనందరం ఆయనతో పాటు చనిపోయాం, ఆయనతో పాటు తిరిగి లేచాం. రక్షణ బాప్తిసం పొందిన మనం నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి. ఆయనతో పాటు చనిపోయాం, ఆయన తిరిగి లేచినట్టు మనం కూడా బాప్తిసం ద్వారా తిరిగి లేచాం. మరణము బాప్తిసం అనేది మరణము పుట్టుక రెండిటిని తెలియజేస్తూ ఉంది. పాప శరీరం, ప్రాచీన స్వభావం, పాత వ్యక్తి సమాధి చేయబడి నూతనమైన వ్యక్తి, నూతనమైన జీవితం, నూతనమైన స్వభావం అనేది చెప్తూ ఇక పాపం మన మీద ప్రభుత్వం చేయలేదు. యేసు ప్రభు మన కోసం చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి 12వ వచనంలో ఇక మీదట ఇక అయిపోయింది. రక్షణ పొందిన తర్వాత మరలా వెనక్కి శరీరాశలకి వెళ్ళొద్దు. ఈ శరీర అవయవాలని ఒకప్పుడు లోకానికి పాపానికి ఉపయోగించినట్టు దేవుని కోసం ఉపయోగించాలి అని చెప్తూ మనం దేవునికి దాసులుగా ఉంటే మనం దేవునికే లోబడతాము. మనం విమోచింపబడి నీతికి దాసులమైపోయాం కాబట్టి మన అవయవాలని పాపానికి కాకుండా పరిశుద్ధతకు అప్పగించాలని 6వ అధ్యాయం చివరిలో అంటూ పాపం వల్ల వచ్చే జీతము మరణము అనే ఒక మాట 6:23లో మనకు చెప్తాడు. అయితే దేవుని కృపావరం ఏంటంటే దేవుని కృపావరం యేసుక్రీస్తునందు నిత్య జీవం క్రీస్తు యేసులో. ఈ విషయాన్ని చెప్తాడు. ఇక 7లో ఇంకో విషయం చెప్తున్నాడు. ఏమని? మనం బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం మన మీద పెత్తనం చేస్తుంది అని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. భర్త గల స్త్రీ ఉంది, భర్త బ్రతుకున్నంత కాలమే, తర్వాత ఇక అది పనిచేయవు, ఆజ్ఞలు పనిచేయవు. ధర్మశాస్త్రం వల్ల ఆమె ఎప్పటి వరకు బద్దురాలు? భర్త బ్రతుకున్నంత వరకే. భర్త చనిపోతే ఇంకా ఆ రూల్స్ వర్తించవు, వేరే రూల్ వస్తాయి. అలాగే భర్త బ్రతుకుండగా ఇంకో పురుషునిలో ఉంటే ఆమె పాపం చేసినట్టు. అలా కాకుండా భర్త చనిపోతే ఇంకో వివాహం చేసుకుంటే తప్పు లేదా? అలాగే యేసుక్రీస్తుని గురించి ఇక్కడ పోలిగ్గా చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి మనం దేవుని కోసం ఫలాలు ఫలించేటట్టుగా మృతుల్లో నుండి లేపిన క్రీస్తు అనే ఆయన్ని మనం చేరుకోవాలి. ధర్మశాస్త్రం అనేది పాత వ్యక్తిది, అది మృతమైనది, లేదా అది దేవుడు దాన్ని ఏం చేశాడు? మిగతా పత్రికల్లో చెప్తాడు, దేవుడు వాటిని నెరవేర్చాడు, అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు క్రీస్తు యేసు అనే వేరొక్కడిని చేరుకోవాలి మనము. ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతి చెందాము అని చెప్తూ మన పాపపు ఇచ్చలు అన్నీ ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు వాటన్నిటి నుండి విడుదల పొంది ఆత్మ సంబంధమైన నూతనమైన స్థితి కలిగి ఉండాలని 6వ వచనంలో చెప్తున్నాడు. మరి అయితే ధర్మశాస్త్రం పాపమా అని ఆయనే అంటూ, ధర్మశాస్త్రంలో మంచి ఏదో చెడేదో ఆజ్ఞలు అన్నీ క్లియర్గా ఉన్నాయి. అసలు ధర్మశాస్త్రం లేకపోతే నాకు మాత్రం పాపం అంటే ఏందో ఎలా తెలుస్తుంది? అంతే కదా. ఇది చెయ్యొద్దు అని ఉందంటే అది దాటితే పాపం అనేగా. అవన్నీ ఉండబట్టే నాకు పాపం అంటే ఏంటో తెలిసింది. నేను ధర్మశాస్త్రాన్ని బాగా చదివాను, కానీ నేను నీతిమంతుడిగా మారలేదు. నేను పాపమును జయించలేకపోయాను. గతంలో ధర్మశాస్త్రం బాగా చదివాను, పాటించాను, కానీ నేను 15వ వచనంలో అంటాడు, నేనేం చేస్తున్నానో నాకే తెలీదు.
ఇది చేయకూడదు అనుకుంటున్నాను, అదే చేస్తున్నా. ఇది చెయ్యాలనుకుంటున్నాను, అది చేయలేకపోతున్నాను. అసలు నా శరీరంలో మంచిది ఏదీ లేదు, మేలు చేయాలని చూస్తున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నా శరీరంలో ఒక పోరాటం, అంతే కదా, అందరికీ మంచి చేయాలని ఉంటుంది కానీ కుదరదు. ఒత్తిళ్ళు, పరిస్థితులు మనిషిని లాక్కొని వెళ్ళిపోతున్నాయి పాపం వైపు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో, ఇట్టి మరణకరమైన పరిస్థితిలో నుండి యేసుక్రీస్తు నన్ను విడిపించాడని 24వ వచనంలో చెప్తున్నాడు. అలాంటి పరిస్థితి ధర్మశాస్త్రంలో ఉంది, విడుదల లేదు నాకు. యేసుక్రీస్తు ద్వారా నాకు విడుదల వచ్చింది పాప నియమం నుండి. ఇప్పుడు నేను క్రీస్తు యేసులోకి వచ్చానని 8వ అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు. క్రీస్తు యేసులోకి వచ్చాను, నాకిక ఆ భయం లేదు, ఎందుకంటే ఆయన నన్ను విడిపించాడు. ధర్మశాస్త్రము దేనిని జాలకపోయిందో ఆయన నాకు చేశాడని 8:2 అంటాడు. శరీరము ఆత్మ అని రెండున్నాయి, రెండు ఒకదానికి విరోధంగా పోరాడతాయి. శరీరం పాపం వైపు నడిపిస్తుంది, ఆత్మ పరిశుద్ధత వైపు నడిపిస్తుంది. శరీర సంబంధమైనటువంటి మనసు మరణానికి తీరదీస్తుంది, ఆత్మ సంబంధమైన మనసు జీవము, సమాధానమని ఈ 8వ అధ్యాయంలో శరీరము, ఆత్మ ఈ రెండిటి గురించి చెప్తాడు. శరీర స్వభావము, ఆత్మ స్వభావం రెండు ఉంటాయి. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపెట్టలేరు, ఆత్మ సంబంధమైన వారే దేవుని సంతోషపెడతారు అని చెప్తూ ఆ రెండిటికి డిఫరెన్సెస్ చాలా చెప్తాడు. శరీరానుసారంగా జీవించడానికి మనం దానికి ఏం బద్దులం కాదు. యేసు మనల్ని విడిపించాడు కాబట్టి మనం ఆత్మానుసారంగా ఉండాలి. దేవుని ఆత్మచేత నడిపించబడి ఈ శరీర క్రియలు చంపాలి. శరీర కోరికలు లేని వాళ్ళు భూమి మీద ఎవరు ఉండరు, ఆత్మచేత వాటిని చంపాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట. అందుకే మనం భయపడాల్సిన అవసరం కూడా. దేవుని ఆత్మ ఉంది, దత్తపుత్రాత్మ ఉంది. అందుకే మనం ప్రార్థనలో తండ్రి అని అంటున్నాం. ఎందుకని? మనం ఆయన బిడ్డలమైపోయాము. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆయన బిడ్డలమైపోయాం మనం. అందుకే దత్తపుత్రాత్మ కలిగిన వారం అయిపోయాము, మనం వారసులం అయిపోయాము. యేసుక్రీస్తు ఎలా అయితే తండ్రికి వారసుడో నేను నీవు కూడా అలాగనే వారసులం. అందుకే మనం దేవుని వారసులం, ప్రేమ నివాసులం అని పాడతామే. మనం ఆ దత్తపుత్రాత్మ వలన క్రీస్తుతో కూడా, ఆయనతో కూడా శ్రమ పడితే మనం కూడా ఆయనతోటి వారసులు అవుతాము అని అంటున్నాడు. మరి ఇప్పుడు శ్రమలు వస్తాయి కదంటే వస్తాయి. ఈ శ్రమలను ఒక్కసారి మనకు ప్రత్యక్షం కాబోయే మహిమతో పోల్చుకుంటే పెద్ద శ్రమలే కాదు. పరలోకం ముందు ఇవన్నీ అంతా ఒకరోజు రాబోతుంది, ఈ సృష్టి నాశనం కాబోతుంది అని 19లో అంటున్నాడు కదా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా మిగులు ఆశతో ఎదురు చూస్తుంది. ఈ భూమి ఆకాశాలు ఎదురు చూస్తున్నాయంట. ఇది పోయి మరలా కొత్త భూమి, కొత్త ఆకాశము రాబోతుంది. దీనికోసం సృష్టి కూడా ప్రసవేదన పడుతుంది. మనం కూడా మన దేహ విమోచన కోసం ములుగుతూ కనిపెడుతున్నాము. ఈ సందర్భంలో 26వ వచనంలో 8:26లో ఆత్మ కూడా మన బలహీనతను చూసి మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మన పక్షమున ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనే మాట కూడా మనకి కనిపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 53లో చివరి వచనంలో కూడా రాయబడ్డ మాట ఏంటంటే, తిరుగుబాటు చేస్తున్న వారి గురించి ఆయన మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు అనే మాట కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫేమస్ వర్డ్ 8:28, దేవుని సంకల్పం చొప్పున పిలవబడిన వారికి, ఎవరైతే దేవుని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు వాళ్ళని పిలిచాడు, ఎవరైతే పిలవబడ్డారో వాళ్ళకి మేలు కలగడానికి దేవుడు సమస్తం సమకూరుస్తున్నాడు అని 28లో ఉంది. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎరిగాడో వాళ్ళని పిలిచాడు, ఎవరిని నిర్ణయించాడు, ఎవరిని నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా చేశాడు. అందరినీ, యూదులనే కాదు అందరినీ చేశాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుడే మన కోసం ఇచ్చినప్పుడు ఇంకా ఆయనకి మనం ఏదైనా ఇవ్వడా? ఆయన మన పక్షమునుంటే అసలు మనకి విరోధి ఎవడు? ఆలోచన చేయండి అన్నాడు. అంటే మనం ఎలాంటి గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాము. దేవుడు శిక్ష విధించేది ఆయనే, తీర్పు తీర్చేది ఆయనే. కాబట్టి ఆయన దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటే చాలు. ఈ లోకంలో బాధలు, కరువు, ఖడ్గం, బట్టలు లేని పరిస్థితి, నీ దగ్గర ఏం లేని పరిస్థితి అయినా ఉండొచ్చు, కానీ దేవుణ్ణి బట్టి వాటికి దూరం కావద్దు. మనం వదక సిద్ధమైన గొర్రెలము అని ఈ పాత నిబంధనలో ఉన్న కీర్తనలో ఉన్న లేఖనాన్ని ఆయన మరలా ఇక్కడ ప్రస్తావిస్తూ అంటున్నాడు కదా. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోవి అయినా, అధికారులైనా, ఎత్తైన సృష్టించబడిన ఏది దేవుణ్ణి, మనల్ని దేవుని ప్రేమకి దూరం చేయదు అని అంటున్నాడు. ఇది నిజమైన మన జీవితంలో ఈ లోక సంబంధమైన వాటిని బట్టి దేవునికి దూరం అవుతున్నామా? ఆలోచన చేయండి. వాటిని బట్టి దేవునికి దూరం
కాకూడదు. ఇక 9వ అధ్యాయంలో మరో విషయాన్ని చెప్తున్నాడు. చాలా బాధ ఉంది నాకు అంటున్నాడు. ఏంటి అంటే, యూదులు మా బంధువులు రక్షించబడాలని నేను కోరుతున్నాను. ఎంత ప్రేమిస్తున్నాడంటే, నాకు ధర్మశాస్త్రం అంటే ఇష్టం, మా బంధువులు అంటే ఇష్టం, కుదిరితే క్రీస్తు నుండి కూడా వేరే శాపం వచ్చినా పర్లా నేను వాళ్ళతో ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇది ఆయన శరీర సంబంధమైన మనసు. దేవుని ఆత్మ దాన్ని తీసేసింది అనుకోండి. అలా ఉండింది అని వాళ్ళ గొప్పతనం గురించి చెప్తూ ఇశ్రాయేలీలు వాళ్ళు, అలాగే వాళ్ళకి నిబంధన ఉంది, ధర్మశాస్త్రం ఉంది, అర్చన ఉంది, ఆరాధన ఉంది, వాగ్దానాలు ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా శరీర సంబంధంగా వాళ్ళలో పుట్టాడు అని అబ్రహాం పిల్లలు అయినంత మాత్రాన అందరూ అబ్రహాం పిల్లలు కాదు, ఇస్సాకు సంతానమే అబ్రహాం సంతానం, ఆగరు సంతానం ఇష్మాయిల్ సంతానం కాదు కదా అని ఆ పాత నిబంధనల విషయాలన్నీ చెప్తున్నాడు. ముందు అసలు కీడు మేలు ఏం చేయక మునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతానని చెప్పాడు కదా ఇస్సాక్కి. యాకోబు గొప్పవాడు అవుతాడు, ఏశావు అతనికి దాసుడు అవుతాడని ఏం చేశాడని పుట్టక మునిపే చెప్పాడుగా. దేవునికి తెలుసు కొన్ని దేవుడు అన్యాయం చేశాడా, యాకోబుని ప్రేమించి ఏశావుని ద్వేషించి. దేవుని అనగలమా మనం? ఇంకా ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవరి పట్ల జాలి చూపిస్తానంటే ఆయన చూపిస్తాడు. 16లో మంచి పాఠము, రోమా 9:16 కాగా పొందగోని వారి వలన నువ్వు ప్రయాసపడు వాని వలన కాదు కానీ కరుణించు దేవుని వలన అగును అనే మాట ఉంది. మన ప్రయాస మన ఆశ ఆలోచన కాదు, దేవుని కృప, దేవుని కరుణ మీద ఆధారపడాలి. అది ముఖ్యమైన పాఠం. అలాగే ఫరో గురించి చెప్తూ దేవుడు ఫరోని ఎందుకు సృష్టించాడు? నేను నీ యందు నా బలము చూపుటకు, నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు కానీ ఫరో ఏం కాదు. దేవుడు ఆయన అలా వాడుకున్నాడు. ఎందుకని? ఆయన ద్వారా దేవుడు తన బలాన్ని చూపించాలనుకున్నాడు, చూపించాడు. ఆయన దేవుడి చేతిలో వాడబడ్డాడు అంతే. దేవుడు ఆయన అలా ఎంచుకున్నాడు అంతే. దేవుడే కఠినపరిచాడు. అదేందండి, దేవుడు అన్యాయం చేశాడా? మనం ఎవరమండి ఆయన క్వశ్చన్ చేయడానికి? చెప్పండి. అదే అంటున్నాడు, ఎవరిని కఠినపరచాలనుకుంటాడో, ఎవరి పట్ల కరుణ చూపిస్తాడో అది ఆయన ఇష్టం. ఒక కుమ్మరి కుండం చేస్తాడు అదే మట్టితో, చిన్న ముంతం చేస్తాడు, కొన్ని సాసరం చేస్తాడు, ఆయన ఇష్టం అది. ఎందుకు ఇలా చేసామని ఎవరన్నా అడగగలరా? అది కూడా అంతే. ఆయన కుమ్మరి, ఆయనకు తనకు నచ్చినట్లుగా మనల్ని చేసుకుంటాడు, తనకు నచ్చిన పాత్రగా మనల్ని చేసుకుంటాడు. అలాగే అన్యజనులకు రక్షణ గురించి హోషేయ గ్రంథంలో చెప్పాడు. 11వ అధ్యాయంలో చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు హోషేయ? నా ప్రజలు కాని వాళ్ళకి నా ప్రజలని పేరు పెడతాను, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పెడతాను అని చెప్పేసి అనే మాట హోషేయ గ్రంథంలో ఉన్నది అని, ఆ గ్రంథంలో ఉన్న మాటని ఆయన జ్ఞాపకం చేశాడు. నిజమే, ఎప్పుడో ఏజ్కేళ్ళు హోషేయ గ్రంథంలో ఎప్పుడో రాయబడినటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఎక్కడుందయ్యా ఆ మాట అని అంటే, హోషేయ గ్రంథంలో మనకు 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. హోషేయ గ్రంథం 1:10 ఉంది. ప్రభు వాళ్ళని మిగతా వాళ్ళను కూడా చేర్చి రక్షణ ఇస్తుంటే మీకేంటి బాధ? యూదులకు చెప్తున్నాడు. యెషయా మాట కూడా చెప్తున్నాడు, యెషయా ప్రవచనం కూడా చెప్పాడు. అయితే నీతిని వెంటాడని జనులకు కూడా దేవుడు తన నీతిని ఇచ్చాడు. అంటే విశ్వాస మూలంగా యూదులు కాని వారికి కూడా ఇచ్చాడు అనే మాట చెప్తున్నాడు. అలాగే 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు కూడా రక్షణ పొందాలి, ఎందుకంటే యూదులు యేసును అంగీకరించట్ల. అందువల్ల తన బాధను చెప్తున్నాడు. వాళ్ళు కూడా రక్షణ పొందాలనేది నా ప్రార్థన అయింది. ఎందుకు అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? 3వ వచనంలో దేవుని నీతిని ఎరుగక స్వనీతిని స్థాపింపగోరుతున్నారు. వాళ్ళు దేవుని నీతి, స్వనీతి. మనం ఏదో 4 మంచి పనులు చేసి నేను నీతి అని అనుకుంటే కుదరదు. దేవుని నీతి వేరు. ఆయన విశ్వసించు, అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీతి వచ్చింది, నువ్వేం చేయకపోయినా. ఆ తర్వాత తగిన క్రియలు చేయాలి. కాబట్టి విశ్వాస సంబంధమైన నీతి గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. సో ఏంటది? 8వ వచనంలో వాక్యం నీ దగ్గర ఉంది, నీ నోట్లో ఉంది, నీ హృదయంలో ఉంది, మేము ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు అని, యేసే క్రీస్తుని, యేసే దేవుడని నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నీకు రక్షణ. ఒక వ్యక్తి ఎప్పుడు రక్షణ పొందుతాడంటే హృదయంలో నిశ్చయించుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. అవును, నేను యేసుని రక్షకునిగా అంగీకరిస్తున్నానని నువ్వు ఒక మాట చెప్తే చాలు, దేవునికి హృదయంలో నమ్మి నీకు రక్షణ ఇస్తాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు? యూదుడా, గ్రీసు దేశస్తుడా, ఏ తేడా లేదు, అందరికీ ఉంది ఆప్షన్. ఎవరైనా అందరికీ ఉంది. ఒప్పుకోవాలంటే ఎవరైనా చెప్పాలి కదా, ఎవరైనా చెప్పాలంటే ఎవరన్నా ఒకళ్ళు వెళ్ళాలి కదా.
ఎవరన్నా వెళ్ళాలంటే ఎవరన్నా పంపించాలి కదా, అంతే కదా. ఎవరన్నా వెళ్ళి చెప్తేనే కదా వాళ్ళు చెప్పేది, వినేది. వాక్యాన్ని విని విశ్వాసం కలిగి అప్పుడు ప్రార్థన చేస్తారు. అందువల్ల పంపబడాలి అని చెప్తున్నారు. అందుకే వెళ్ళిన వారి మాటలు వినాలని యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 1వ వచనాన్ని మరలా ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా అనేకమైన మాటలు మోషే ద్వారా యెషయా 65:2లో ఉన్న మాటలు, ఆయన ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారి పట్ల దినమంతా చేతులు చాచి ఉన్నాడనే మాటలతో 10వ అధ్యాయాన్ని ముగిస్తాడు. ఇక 11లో అంటాడు కదా, నేను ఏమన్నానంటే ఇశ్రాయేలుని దేవుడు విసర్జించాడా? ఇది ఒక క్వశ్చన్. ఏం విసర్జించలేదని ఏమంటున్నాడు? ఏలియా కాలంలో చెప్పినటువంటి మాటలు చెప్తున్నాడు. ఏలియా అంటాడు కదా ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఒక్కడనే ఉన్నా, ఇంకా ఎవ్వరు లేరు ఆయనంటయ్యా, ఇంకా 7,000 మంది ఉన్నారయ్యా అని ఆయన సరిచేశాడు. ఏలి అనుకుంటున్నాను నేను ఒక్కడనే, ఇంకెవరు లేరులే ప్రవక్తలని. 7,000 మంది ఉన్నారు ఇంకా బయలుక మోకాల్లో ఉన్న వాళ్ళు అని ఆయన సరిచేశాడు. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేశాడు, అది ఆయన కృప. అలాగనే ఇశ్రాయేలీలు అవిధేయులైపోయి పడిపోయారు. ఈ క్రమంలో అన్యజనులు రక్షణ పొందారు. 12వ వచనంలో వాళ్ళ తొట్టుపాటు వల్ల, యూదుల తొట్టుపాటు వల్ల అన్యజనులకు రక్షణ వచ్చింది ఈ క్రమంలో అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక ఒలీవల చెట్టు ఉంది, ఒక కొమ్మ విరిచాడు. విరిచి అడవి ఒలీవల కొమ్మ పిచ్చిది, అది దాన్ని తెచ్చి దీనికి అంటు కట్టాడు. ఇది ఫలించింది. ఎక్కడో ఉన్న అడవి ఒలీవల కొమ్మని తెచ్చి దీనికి జతపరిచి అంటు కట్టి దాన్ని ఫలింపజేసిన దేవుడు ఈ ఒరిజినల్ దాన్ని మర్చిపోతాడా? అలాగే ఇశ్రాయేలీలు ఒరిజినల్ ఒలీవ కొమ్మ లాంటి వాళ్ళు, అంటు కట్టబడిన అడవి ఒలీవ కొమ్మలు అన్యజనులు. వీళ్ళనే అన్యజనుల్నే తెచ్చి అతికిచ్చి అంటుకట్టిన దేవుడు ఇలా మర్చిపోతాడా? కాబట్టి ఈ టైంలో అన్యులకు రక్షణకి వీళ్ళు అవిధేయత ఉపయోగపడింది తప్ప దేవుడు వారిని విడిచిపెట్టడు అనే విషయాన్ని చెప్తూ, అన్యజనుల ప్రవేశం సంపూర్ణమయ్యే వరకు ఇశ్రాయేలీలు కఠినమైన మనసు కలిగి ఉంటారు. వాళ్ళు కూడా భక్తిహీనత నుంచి విడుదల పొందుతారని 27వ వచనంలో ఉన్న మాట. ఇది లేఖనం అన్నమాట. విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు, వారి పాపాలను పరిహరిస్తాడని యెషయా చెప్పిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు అవిధేయులయ్యారు, ఇప్పుడు అన్యజనులు రక్షణ పొందారు, తర్వాత కాలంలో వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారు అని 33లో. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, అంతే కదా. ఆయనకో ప్లాన్ ఉంది, మనకెందుకండి ఈ ఆలోచనలన్నీ? ఆయన ప్రపంచంలో అందరినీ రక్షించడానికి ఓ ప్లాన్ వేసాడు, దాని ప్రకారమే అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక 12, 13, 14, 15 వచనాలు క్రైస్తవులకి చాలా ముఖ్యమైన మాటలు. యేసు చెప్పిన కొండ మీద ప్రసంగం ఎంత ముఖ్యమైందో వీళ్ళకి అర్థమయ్యే విధంగా అలాంటి మాటలనే, వాటిలో నుండి తీయబడిన మాటలనే పౌలు గారు మరలా వెరీ క్లియర్గా చెప్తాడు. ప్రతి ఒక్కళ్ళు ఇవి చదవాలి. ఏమంటున్నాడు? సజీవయాగంగా మన శరీరాన్ని సమర్పించుకోవాలి అనే మాట. లోక మర్యాదలు కాదు, దేవుని చిత్తాన్ని చేయండి అనే మాట. అలాగే ఎంచుకోదగిన దానికంటే ఎక్కువ వద్దు, దేవుడు ఎవరికి ఏమిస్తే దాన్ని హార్ట్ఫుల్గా చేయండి. మనందరం క్రీస్తు యేసు శరీరంలో భాగాలం, ఎవరికి ఇచ్చిన పని వాళ్ళకి పర్ఫెక్ట్గా చేయండి. నీకు ఏది ఇస్తే అదే చేయి, బోధిస్తాను బోధించు, పంచిపెట్టడమా పంచిపెట్టు, ఏదైతే అది హార్ట్ఫుల్గా చేయండి. కరుణించండి, ప్రేమించండి, శత్రువులను కూడా ప్రేమించండి, శత్రువులను కూడా క్షమించండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. మీరు పగ తీర్చుకోవద్దు, శత్రువులకు కూడా ఆకలైతే అన్నం పెట్టండి, దప్పికైతే నీళ్ళు ఇవ్వండి. యేసు చెప్పిన ఉపదేశ సారమేది మరలా చెప్పాడు. వీటిని జాగ్రత్తగా స్లోగా చదవండి, గొప్ప మాటలు. 13లో అధికారులకు లోబడి ఉండండి, దేవుడే అధికారాలను ఇచ్చాడు. అందుకే కదా మేలు చేయండి, వాళ్ళు మేలు చేయండి, ఎవరికి భయపడకుండా ఉండాలి అని అంటే అని అధికారులకు లోబడి ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే ఏదో ఆగ్రహ భయాన్ని బట్టి కాదు, మనస్సాక్షిని బట్టి, భయపడి కాదు, మనస్సాక్షిని బట్టి లోబడి ఉండండి అన్నాడు. మనం ట్యాక్స్ కడుతున్నాం అంటే వాళ్ళకు లోబడుతున్నాం అనే కదా. ట్యాక్స్ పన్ను కడుతున్నాం, వాళ్ళ పన్ను వాళ్ళకి కట్టండి, ఎవరి సుంకం వాళ్ళకి కట్టండి. ఎందుకంటే ఆ టైంలో ట్యాక్స్ కట్టడం ఉంది కదా. యేసు ప్రభు కూడా సుంకం కట్టాడు కాబట్టి కట్టాల్సినవి అన్నీ కట్టేసేయండి, ఎవరి రుణములు వారికి తీర్చండి. రోమా 13:7 వచనం చివరిలో. అప్పులు ఎగ్గొట్టొద్దు, క్రైస్తవ్యం కాదు. ఎవరి రుణములు వాళ్ళకి తీర్చండి, ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప ఏ విషయంలో అప్పు ఉండొద్దు, అందరినీ ధర్మశాస్త్రం మొత్తం నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి అనే మాటలో ఇమిడిపోయి ఉంది అని 9వ వచనంలో చెప్తున్నాడు. అలాగే మీరు కాలం నెరిగి నిద్ర మేలుకునే టైం అయిందని చెప్పి
రక్షణ సమీపంగా ఉంది కాబట్టి అంధకార క్రియలను విసర్జించండి అని చెప్తున్నాడు. ఏంటి అవి? యుద్ధోపకరణాలు ధరించండి, అల్లరితో కూడిన ఆటపాటలు, అంటే ఇవన్నీ ఎక్కువ కదా, వీకెండ్స్లో బేభత్సంగా ఉంటారు మనుషులు. అల్లరితో కూడిన ఆటపాటలు, అలాగే మత్తు, కామవిలాసం, పోకిరి చేష్టలు, కలహం, మత్సరం ఇవన్నీ విడిచిపెట్టి పగట్లాగా మర్యాదగా నడుచుకోండి, యేసును ధరించుకోండి, పాప సంబంధమైన ఆలోచనలను మీరు పెట్టుకోవద్దు అని క్లియర్గా 13లో చెప్తాడు. ఇక 14లో కూడా ఇలాంటి మాటలే. విశ్వాస విషయంలో ఎవరైనా బలహీనంగా ఉంటే వాడిని చేర్చుకోండి, తినే విషయాల దగ్గర అబ్జెక్షన్ పెట్టద్దు. ఒకడు అన్ని తినొచ్చు అంటాడు, ఒకడు నేను కొన్ని తింటాను నేను కొన్ని తినకూడదు అంటాడు. అసలు ఒకడికొకడు తీర్పు తీర్చొద్దు. ఒకడు ఒక రోజు మంచిది అనుకుంటాడు, ఒకరోజు ఒక దినాన్ని చెడ్డది అనుకుంటున్నాడు. దేవుని కోసం వాడు లక్ష్య పెడితే వదిలేయండి అని అంటూ, మనం చనిపోయినా బ్రతికినా ప్రభువు కోసమే అని చెప్పి ఏది నిషిద్ధమైనది కాదు, ఏది నిషిద్ధం కాదు. ఇప్పుడు మన వైపు ఉన్నారండి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పంది మాంసం తింటామంటే అమ్మో ఎంత పాపమరా అంటారు. ఇక్కడ చర్చిల్లో ఓపెన్గా అందరు పంది మాంసం తినేస్తారు. ఇండియాలో కూడా అన్ని బైబిల్ కాలేజీల్లో తినమనే చెప్తారు, తప్పేమి కాదనే చెప్తారు. కొంతమంది విశ్వాసులు పాత నిబంధనలు పట్టుకొని మనం తినకూడదండి అంటారు. అంటే తినొచ్చా తినకూడదంటే నీకు తినాలనిపిస్తే తిను, దాంట్లో ఏముందాడా, తింటావు పోద్ది తప్ప ఏముండదు దాంట్లో. పాత నిబంధన ప్రకారం అయితే తినకూడని జంతువులు చాలా ఉన్నాయి. క్రొత్త నిబంధనలు ఏమన్నాడంటే ఒకవేళ ఏదన్నా ఉంది అని అంటే ఆ జంతువు మాంసంలో ఏదైనా ఉంటే అది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. పంది మాంసంలో మనిషి ఆరోగ్యానికి హానికరమైన కొన్ని ఉన్నాయి అనేది సైంటిఫిక్గా కూడా చెప్పింది. అయినా కొంత తినేవాళ్ళు తింటూనే ఉంటారు. తినేవాడిని ఎవరు అబ్జెక్షన్ చేయకూడదు. నేను ఉన్నానండి, నేను తినేటప్పుడు ఇప్పుడు ఇక్కడ లండన్లో, యూకేలో, యుఎస్లో అన్ని చోట్ల ఈ పెద్ద కామన్ అది తినేస్తూ ఉంటారు. నేను తినను, నాకు ఇష్టం లేదు. అంత మాత్రాన మనం గొప్పని కాదు, తిన్నంత మాత్రాన నష్టం ఏమి లేదు, తినకపోయినంత మాత్రాన్ని పిలిచి కిరీటం ఏం పెట్టడు. తిన్నా తినకపోయినా అది విషయం కాదు, తిండి గురించి కాదు. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, మాంసం తినడం, ద్రాక్ష రసం తాగడం ఇలాంటి నీ పక్కనోడికి ఇబ్బంది అయితే మానేయి అని చివరిలో విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం, అనుమానంతో ఏం చేయొద్దు అది పాపం అని చెప్తాడు. ఇక 15లో బలవంతులమైన మనల్ని మనమే సంతోష పెట్టుకోవడం కాదు కానీ బలహీనులను కూడా మనం వాళ్ళని భరించాలి. యేసు ప్రభు కూడా అలాగే మన బలహీనతలు భరించాడు కదా, అలా చెప్తున్నాడు. ఓర్పు కలిగి ఉండమని చెప్తున్నాడు, ఏకభావం కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. అలాగే అనేకమైన కీర్తనల విషయాలు అన్ని జనుల రక్షణకి దేవుడు ఎలా ప్రణాళిక వేశాడో కీర్తనల్లో, ఏషియాలో ఉన్న మాటలన్నీ చెప్తూ దేవునిలో నిరీక్షణ కలిగి ఉండండి, సమాధానం కలగండి, ఒకరికొకరు బుద్ధి చెప్పే సామర్థ్యం మీలో ఉంది. నాకు అవకాశం ఉన్నంత వరకు నేను సువార్తను ప్రకటించాను. అన్యజనుల రక్షణలోనికి రావడానికి అనేకమైన క్రియలు, అద్భుతాలు దేవుడు చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందువల్ల ఇల్లూరిక ప్రాంతం దాకా, యెరూషలేము మొదలుకొని ఇల్లూరికి వరకు అనేక ప్రాంతాల్లో, కొత్త ప్రాంతాల్లో, ఒకళ్ళు వేసిన పునాది కాదు, ఒకళ్ళు కట్టిన దగ్గర కాదు, కొత్త ప్రాంతాల్లో నేను సువార్తను ప్రకటించాను. క్రీస్తు నామం ఎరుగని చోట్లకి వెళ్ళి ప్రకటించాను. కాబట్టి ఇంకేమి లేవు, అన్ని భాగాలు నేను సంచరించాను. ఇక స్పెయిన్ వెళ్ళేటప్పుడు మధ్యలో మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గర కూడా కొంతకాలం పరిచయం చేయాలనుకుంటున్నాను. కొంత పరిశుద్ధుల్లో పేదలకి కొంత సహాయం చేయాలనుకుంటున్నాను. స్పెయిన్కి వెళ్ళేటప్పుడు మీ మధ్యలోనికి వస్తాను అని చెప్పి అనేకమైన విషయాలు చెప్తూ 16లో రోమాలో ఉన్న వాళ్ళందరినీ మెన్షన్ చేస్తూ మాట్లాడి, కేంక్రేలో ఫీబే అనే మన సహోదరి ఉంది, ఆమెను మీరు చేర్చుకోండి, ఆమె వస్తుంది అనే ఆ విషయాన్ని చెప్పాడు. ఆమె కావాల్సింది ఏమన్నా ఉంటే సహాయం చేయండి అని ఆయన రిఫర్ చేస్తాడు. అలాగే క్రీస్తు యేసులో జత పని వారైన అకులా, ప్రిస్కిల్లా వీళ్ళు అక్కడే ఉన్నారు, రోమ్లో ఉన్నారు. ఫస్ట్ టైం రోమాలో నుండి అందరు వెళ్ళిపోండి అన్నప్పుడు అకులా, ప్రిస్కిల్లా బయలుదేరి వచ్చి కొరింథీకి వచ్చారు. తర్వాత ఆ చక్రవర్తి చనిపోయాక నీరో వచ్చాడు, అప్పుడు మరలా పిలిచారు, రోమ్లోకి రావచ్చు ఎవరైనా ఉండొచ్చు అని. అప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ ఉన్న రోమ్లో వాళ్ళకి వందనాలు చెప్పండి, వాళ్ళ నా ప్రాణం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా ఇచ్చేటువంటి వాళ్ళు అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది, వాళ్ళకు వందనాలు చెప్తున్నారు. అలాగే ఎఫనైట్కి గురించి చెప్పాడు. అలాగే తనతో పాటు ఉన్న ఖైదీల గురించి ఆయన ప్రస్తావించాడు. అలాగే ప్రియమైన అనేకమైన వారికి వాళ్ళ బంధువుల గురించి చెప్పాడు. అనేక మందిని, చాలామంది రోమ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ అధ్యాయంలో, వాళ్ళందరినీ మెన్షన్ చేశారు. వ్యతిరేకంగా బోధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండి వాళ్ళకు దూరంగా ఉండాలి, వాళ్ళ కడుపుకే దాసులు, దేవునికి కాదని చెప్తా ఉన్నాడు. వీళ్ళ గురించి అయితే సంతోషపడుతూ రోమ 16:20 సమాధానకర్తకు దేవుడు సైతాన్ని
కాళ్ళ కింద చితకదొక్కుతాడనే ఒక గొప్ప వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెప్తూ త్వరలో తాను రోమా పట్టణాన్ని దర్శించడానికి ఆశపడుతున్నట్టుగా తెలియజేశాడు. ఇది ఓవరాల్గా రోమా పత్రిక. ఈ రోమా పత్రికలో అన్యజనులకు దేవుడు రక్షణ ఇవ్వాలనుకున్నాడు. కేవలం విశ్వసించుట ద్వారా ఆయన మనుషులకు నీతిని కలుగజేస్తున్నాడు అనేదే ఈ రోమా పత్రిక యొక్క సారాంశం. మిగతా పత్రికలు పాత నిబంధన చెందిన పుస్తక సమీక్షలు ఉన్నాయి, చదవండి, వినండి. మరొకసారి చెప్తున్నాను, బైబిల్ చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకునండి, వాక్యానుసారముగా జీవించండి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.